దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖన భాగాన్ని ఒకంత ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న తర్వాత, స్వాస్థ్యంగా ఆ స్థానాలన్నీ పంచుకున్న తర్వాత, చివరిగా యెహోషువ వారిని అందరినీ దేవుని సన్నిధికి పిలిచి, యెహోవా గత కాలంలో తన ప్రజలను దీవించిన విధానాన్ని సమీక్షించి దేవుడు ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు చేసిన మేళ్లను వివరించాడు. ఇశ్రాయేలీయులు ఏదైనా గొప్ప పనిని సాధించి ఉంటే అది వారి కృషి లేక ప్రయత్నం వలన కాదు, దేవుని కృప వలనను మరియు ఆయన కలుగ చేసిన సామర్థ్యమును బట్టి మాత్రమే. మొదటి నుండి చివరి వరకు కూడా ఇశ్రాయేలీయులు విజయములు, విడుదలలు మరియు సమృద్ధి వంటివన్నీ కూడా దేవుని మంచితనంతో కూడిన కనికరములే తప్ప ఇశ్రాయేలీయుల యొక్క సామర్థ్యం కాదు అనేది అక్కడ వివరిస్తూ వారికి దేవుడు చేసిన మేలును ప్రకటించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో తమను తాము పరిశుద్ధపరచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రమును అందలి విధులను గైకొని దేవుడైన యెహోవాను అనుసరించదమని ప్రమాణం చేశారు. అంతేకాదు కానీ పవిత్రమైన సందర్శనకు సంబంధించిన చెరగని జ్ఞాపకాలతో ఇశ్రాయేలీయులు వారి స్వాస్థ్యంలోని వారి ఇండ్లకు తిరిగి వెళ్ళారు. ఆయన సన్నిధిలో పరిశుద్ధతను, ఆయన సన్నిధిలో ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అనుసరించాల్సిన ప్రమాణమును వారు చేసి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలుచుకున్నారు. మరి ఈ ఆదివారం మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో మన నిబంధనను స్థిరపరచుకొని ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.